హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ పలావ్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఒక హాఫ్ కేజీ బియ్యం, హాఫ్ కేజీ చికెను, దాంట్లోకి చెక్క, లవంగ, యాలక్కాయలు, ఒక అనాస పువ్వు, ఒక చిన్న ముక్క జాజి పువ్వు, జాజికాయలు, షాజీరా, కొద్ది జీడిపప్పు ఫ్రెండ్స్. ఇంతవరకే. చికెన్ బాగా పెరుగు, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకున్నాను. బియ్యం కడిగి పెట్టేశాను ఫ్రెండ్స్. బిర్యానీ కాదు, పలావ్ ఫ్రెండ్స్. అలాగే నూనె కూడా ఒక 50 గ్రాములు అంటే మన నూనెలో పెట్టే గరిటెతో 4 గరిటెలు నూనె ఫ్రెండ్స్. కొంచెం నెయ్యి కూడా వేస్తాం కాబట్టి సరిపోతుంది. నూనె వేడైంది ఫ్రెండ్స్. ఇవన్నీ వేసేసుకుందాం. హోల్ గరం మసాలా వేగాక ఉల్లిపాయలు వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇది ఎర్రగా వేగాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కస్తూరి మేతి వేద్దాం ఫ్రెండ్స్. ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయి. ఎందుకంటే చికెన్లో కలిపాను ఒక 2 స్పూన్లు, ఒక స్పూన్ నూనెలో వేస్తున్నాను. బిర్యానీ అయితే దీంట్లో వేసే పని ఉండదు, ఎందుకంటే రైస్ విడిగా వండి కలుపుతాం కాబట్టి. ఇది పలావ్ కాబట్టి వేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటాలు వేసేస్తాను. టమాటాలు, పుదీనా మొత్తం వేసేసుకుంటాను. పిల్లలకి బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్ ఇది పలావ్. ఎందుకంటే ముక్క కూడా అన్నంలో ఉడుకుతుంది కాబట్టి ఎక్కువ శాతం పలావే వండుతాను ఫ్రెండ్స్. బిర్యానీ ఎప్పుడో ఒకసారి చేస్తాను. టమాటా మెత్తబడిందాక ఉడికిందాక మూత పెట్టి ఉడికిద్దాం. కట్టా కోసం పచ్చెనపప్పు ఉడకబెట్టాను ఫ్రెండ్స్. ఇలా గిన్నె పెట్టుకుంటాను, ఎందుకంటే పైకి రావు. దాంట్లోనే చింతపండు కూడా వేసేస్తే శుభ్రంగా ఆ వేడికి చక్కగా గుజ్జులా ఉడికిపోద్ది ఫ్రెండ్స్. 3 విజిల్స్ పెట్టాను, మెత్తగా ఉడికింది. ఇది రుబ్బుకొని పక్కన పెట్టుకుంటా ఫ్రెండ్స్. టమాటా చక్కగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం. చికెన్ వేసుకొని శుభ్రం కలుపుకొని కొద్దిగా ముక్క ఉడికిందాక ఉడకనిచ్చి తర్వాత రైస్లో నానబెట్టిన వాటర్ కూడా పోసేసుకుంటే చక్కగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ముక్క చక్కగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. నీళ్ళు లేకుండా ఇలా డ్రై అయిపోయింది. ఇప్పుడు మనం కొలుచుకొని పెట్టుకున్న నీళ్ళు బియ్యం కడిగి నానబెట్టుకొని అదే కొలత నీళ్ళు పోసేసుకొని పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. ఆ నీళ్ళతో సహా బియ్యం వేసేసుకోవటమే. నేను ఇలాగే చేస్తాను. రైస్ కూడా చాలా టేస్ట్ వచ్చింది ఫ్రెండ్స్. 1కి 1.5 పోసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పుడు కొత్త బియ్యం వస్తున్నాయి కాబట్టి 1.5 పోసినా మెత్తగా అవుతుంది. సరిచేసి ఒకసారి కలిపేసుకున్నాం కదా, శుభ్రంగా సర్వ్ చేసేసి మూత పెట్టేసి అన్నం ఉడికిందాక ఉంచి కొద్ది నెయ్యి వేసేసుకుంటే మటన్ పలావ్ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. శుభ్రంగా కలిపి సర్వ్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. స్మెల్లింగ్ మిస్టేక్ ఒకటి వచ్చింది, మీరు గమనించారో లేదో. వండేది చికెన్, నేను మటన్ పలావ్ అనేసాను. అంత మటన్ అయితే ఇష్టమైతే మాత్రం అలా చెప్పేస్తే అలాగా. అన్నీ తర్వాత డిలీట్ చేసుకొని వాయిస్ మళ్ళీ మార్చి చెప్పుకోవటం కూడా నాకు రాదు ఫ్రెండ్స్. ఇంకా చెప్పింది మీ ముందు ఒప్పేసుకోవటమే, ఎందుకంటే నాకు అవన్నీ ఇంకా నేర్చుకోలేదని చెప్పాను కదా. ఇంకా డైరెక్ట్గా మాట్లాడటమే. మళ్ళీ వాటిని తీసేసి మళ్ళీ డబ్బింగ్ చెప్పుకోవటం నాకు రాదు ఫ్రెండ్స్. మూత పెట్టి ఉడికిస్తాను. చికెన్ పలావ్ని మటన్ అన్నందుకు సారీ ఫ్రెండ్స్, అర్థం చేసుకుంటారు మీరు.